మీ బండి నడిపేటప్పుడు మీ మొత్తం రైడింగ్ చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ మెయిన్ అప్గ్రేడ్ ఏంటంటే కాస్ట్ మీ అరౌండ్ 11,000 to 13,000 ఒక్క సైడ్ చినిగిపోయేది. సో వాట్స్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి దిస్ 5 things విల్ చేంజ్ ద వే యూ రైడ్ యువర్ బైక్. సో ఈ 5 అప్గ్రేడ్స్ ఏదైతే నేను చెప్తానో మీరు అవి కనుక చేంజ్ చేసుకుంటే మీ బండిని నడిపే విధానం మారిపోతుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ అండ్ యూ విల్ బి లాట్ సేఫర్ కూడా. సో లెట్స్ టాక్ ఆ 5 mods ఏంటి, ఎందుకు అవి అప్గ్రేడ్ చేయాలి, అది అప్గ్రేడ్ చేస్తే ఏం డిఫరెన్స్ ఫీల్ అవుతుంది అండ్ వై ఆర్ దే సో ఇంపార్టెంట్. సో మీరు మీ బండి నడిపేటప్పుడు మొత్తం రైడింగ్ చేంజ్ అవ్వాలి అంటే అన్నిటికన్నా ఫస్ట్ మెయిన్ అప్గ్రేడ్ ఏంటంటే టైర్స్. ట్రస్ట్ మీ, నేను నా పాత బైక్స్ లో అంత క్రేజీ టైర్స్ వాడలేదు, నాకు స్టాక్ టైర్స్ కూడా అంత క్రేజీ రాలేదు. సో ట్రస్ట్ మీ, ఆ టైర్స్ మ్యాటర్ లో ఐ ఎక్స్పీరియన్స్డ్ అ లాట్. సో నేను పాత టైర్స్ ఏదైతే వాడాను నా బైక్స్ కి, విచ్ వాజ్ మ్యాక్సిస్ ఆర్ ఎల్స్ MRF, ఏవైతే అంత గ్రిప్ ఇయ్యలేదో, మీరు అసలు ఆఫ్ రోడింగ్ అప్పుడైనా మ్యాక్సిస్ ది బెటర్ ఉండే కానీ బట్ ఆన్ టార్మాక్ రోడ్స్ అసలు మ్యాక్సిస్ చాలా దరిద్రంగా ఉండే. అండ్ ఈవెన్ కొంచెం వాటర్ ఉన్నా మనం బ్రేక్ వస్తే స్లైడ్ అయిపోతుంది, అంత చెత్త గ్రిప్ ఉండే అనమాట. అండ్ దెన్ ఏప్రిల్ లో తీసుకున్నప్పటి నుంచి దీంట్లో TVS ది యూరోప్ గ్రిప్ ప్రోటార్క్ ఎక్స్ట్రీమ్ ఉంది. అసలు అప్పటి నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ డిఫరెన్స్ అబ్బా టైర్స్ పెట్టినప్పటి నుంచి. రోడ్ పైన కాన్ఫిడెన్స్ పెరిగింది, మట్టిలో కూడా బండి చాలా స్టేబుల్ ఉంది. అంతేకాకుండా వర్షంలో కూడా దీన్ని ఒకసారి చాలా గట్టిగా నడిపాను అండ్ వర్షంలో కూడా దీస్ టైర్స్ వేర్ కిల్లింగ్ ఇట్. అండ్ ఈవెన్ ట్రాక్ లో కూడా ఇచ్చి పడేస్తున్నాయి. సో మనం రోడ్ పైన ఎంత ఎక్కువ కాంటాక్ట్ రోడ్ ఇంకా మన బైక్ టైర్ కు ఉంటుందో అంత సేఫర్ ఉంటాం అండ్ అంత ఎక్కువ బండి కూడా నడిపేటప్పుడు పీస్ఫుల్ ఉంటుంది. లేదు ఇప్పుడు నేను ఇలా రేజ్ ఇచ్చా అన్నప్పుడే బండి ఇలా స్లిప్ అయిపోయింది, టైర్ రేర్ టైర్ అంటే మనం ఎంజాయ్ చేయలేము. ప్లస్ బ్రేక్, ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా నేను వేసానంటే ఫ్రంట్ టైర్ స్లిప్ అయిపోతే ఆబ్వియస్లీ కింద పడతాం. సో స్కోప్ ఆఫ్ కింద పడడం కానీ ఆ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత మంచి గ్రిప్స్ వేస్తే మీకు బండి నడిపేటప్పుడు అంత కంఫర్టబుల్ ఉంటుంది, అంతే బాగా నడపగలుగుతారు, అంతే ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. సో డిపెండ్స్. టైర్స్ లో కూడా అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ ఒక టైర్, రెయిన్ టైమ్ లో ఒక టైర్, ఇప్పుడు నార్మల్ టార్మాక్ ఒక టైర్స్, ట్రాక్ ఒక టైర్స్. బట్ యూ నీడ్ అన్ ఆల్ రౌండర్ టైర్. అండ్ ఇంకొకటి, ఆ ఆల్ రౌండర్ టైర్ మీ బండికి మీరు ఏది కావాలో తీసుకోవచ్చు. ఐ వుడ్ రికమెండ్ TVS ది యూరో గ్రిప్స్. దీస్ ఆర్ ఫ్యాబులస్. TVS యూరో గ్రిప్స్ ఇచ్చి పడేస్తున్నాయి. కాకపోతే మీరు ఎంత సాఫ్ట్వేర్ టైర్స్ తీసుకుంటారో, ఇప్పుడు ఇవి సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్, మీరు ఎంత సాఫ్ట్వేర్ టైర్స్ తీసుకున్నంత తొందర కూడా అవి అరిగిపోతాయి. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. అవి అరిగినా మీరు మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఇప్పుడు ఇవి నా బైక్ కి పేరు వచ్చేసి 12,000-13,000 రూపీస్ పడుతుంది ఫ్రంట్ అండ్ రేర్. కానీ అవి అరిగినా ఇప్పుడు మీకు మన ఇండియన్ రోడ్స్ కోసం మాత్రం మీరు ఎప్పుడు ఏమొస్తుందో, ఎప్పుడు దేన్ని మీరు ట్యాకిల్ చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ టార్మాక్ ఉంది, ఇక్కడ వెంటనే ఆఫ్ రోడ్ ఉంది, తర్వాత ర్యాండమ్ గా ఎవడో ఒకడు రోడ్ క్రాస్ చేస్తారు, ర్యాండమ్ ఆటోస్ తిరుగుతాయి, బస్సులు తిప్పేస్తారు. యూ నీడ్ దట్ టైర్స్ టు హ్యాండిల్ ద బైక్. ఎంత పవర్ఫుల్ బైక్ అయితే అంత మంచి టైర్స్ అప్గ్రేడ్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. అందుకే సూపర్ బైక్స్ కూడా 40,000-30,000 రేంజ్ లో ఉంటాయి టైర్స్. రీజన్ బీయింగ్ దిస్. ఓకే, సో టైర్స్ అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్, లైక్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ బ్రేక్స్. నేను ఫస్ట్ టైర్స్ చెప్పి నెక్స్ట్ బ్రేక్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు టాప్ నాచ్ బ్రెంబో RCS 19 లాంటి మాస్టర్ సిలిండర్ వేసి ఫుల్లీ రేసింగ్ బ్రేక్ ప్యాడ్స్ వేసిన టైర్లు బాగాలేదంటే బండి ఆగదు. మీరు జస్ట్ ఇలా టచ్ చేస్తే కూడా టైర్ స్లిప్ అయి పడిపోతుంది, అంత అగ్రెసివ్ బ్రేక్స్ ఉంటాయి అవి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఏ బైక్ అయినా అవనియండి, లిటరలీ ప్యాషన్ అయినా అవనియండి, బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ బండిని అది చాలా తొందరగా స్టాప్ చేసేటట్టు. ర్యాండమ్ రోడ్ క్రాసింగ్స్, ర్యాండమ్ గా బస్సులు ఆగుతాయి, ర్యాండమ్ గా కార్లు కూడా తిప్పుతారు. సో యూ నీడ్ టు బి సేఫర్. మీరు ఎంత మంచి గ్రిపీ టైర్స్ వేస్తే అంత మంచిగా బ్రేకింగ్ అప్గ్రేడ్ చేసుకున్నారు అంటే ఆ టైర్స్ కూడా ఆ బ్రేకింగ్ కి హెల్ప్ అవుతాయి. సో మీరు ఎంత మంచి టైర్స్ వేస్తే మీకు మంచి మాస్టర్ సిలిండర్ ఉన్న బ్రేక్స్ అలా వేసారంటే మీరు నొక్కంగానే వెంటనే బండి అక్కడే ఆగుతుంది అనమాట, విచ్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రేక్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. మాస్టర్ సిలిండర్, RCB ఉంది, బ్రెంబో, ఇలా రకరకాల మాస్టర్ సిలిండర్స్ ఉన్నాయి. ఏం చూస్ చేయాలి అంటే డిపెండ్స్. మీరు ఒకసారి మీ బండి నడపండి, చెక్ మీకు బ్రేక్ లైన్స్ ఎక్కువ హీట్ అవుతున్నాయా, దాని వల్ల మీకు బ్రేక్ ఫెడింగ్ ఇష్యూ ఉందా, చేంజ్ యువర్ బ్రేక్ లైన్స్. హెల్ అని ఒక కంపెనీ బ్రేక్ లైన్స్ ఉంటాయి, స్టీల్ బ్రేడెడ్, అవి చాలా బాగుంటాయి అంట. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ దాట్. లేదు మాస్టర్ సిలిండర్ రీపంప్ అవడంలో ఇష్యూ అవుతుంది, మీరు ఎక్కువసార్లు బ్రేక్స్ ఇలా నొక్కంగానే మళ్ళా మాస్టర్ సిలిండర్ దాని టైం తీసుకుంటుంది అంటే, గో అండ్ గెట్ ఏ మాస్టర్ సిలిండర్. ఎందుకంటే ఆ మాస్టర్ సిలిండర్స్ డిఫరెంట్ గా ఉంటాయి, దాని పర్ఫార్మింగ్ కూడా డిఫరెంట్. ఇప్పుడు దీన్ని ఇటు నుంచి ఇటు నొక్కితే దాన్ని ఇలా నొక్కుతుంది అనమాట. సో మీకు ఆ డిఫరెన్సెస్ వస్తుంది. సో అప్గ్రేడ్ యువర్ మాస్టర్ సిలిండర్. లేదు నాకు బ్రేక్ ప్యాడ్స్ అనేది ఆర్గానిక్ ఉన్నాయి, బండి ఆగుతలేదు, మాస్టర్ సిలిండర్ అండ్ బ్రేక్ లైన్స్ ఆర్ నైస్ అంటే, గో ఫర్
అండ్ సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్. బ్రెంబో వాళ్ళవి సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ఉంటుంది. వెస్రా ఐ వోంట్ రికమెండ్ మచ్. కొందరి దగ్గర విన్నాను వెస్రా బ్రేక్ ప్యాడ్స్ అంత బాగాలేవు అని చెప్పేసి. మేబీ ఇంకోటి ఏదో ఉంది ఈసీఎస్ ఈసీబీ ఏదో ఉంది, ఈసీబీ ఆర్ ఈబిఎస్ సంథింగ్ ఏదో ఉంది, ఈ తోటి స్టార్ట్ అవుతుంది. అదైనా తీసుకోవచ్చు, లేదా బెస్ట్ గో విత్ బ్రెంబో ఆబ్వియస్లీ. సో బ్రెంబోది సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ తీసుకోవచ్చు మీరు. అవి తీసుకున్నారంటే అవి మోర్ హీట్ రెసిస్టెంట్ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ బ్రేకింగ్ వాడినా కూడా ఇట్ కెన్ హ్యాండిల్ ద టెంపరేచర్స్ అనమాట. అండ్ మీరు బ్రేక్ ఆయిల్ కూడా మీ బైక్ లో ఏదున్నా తీసేసి టీవీఎస్ వాళ్ళది .4.0 వస్తుంది, ట్రాక్ లో అదే వాడతారు అంట. టీవీఎస్ ది .40 అదే బేసిక్ గా 4.0 మీరు అది తీసుకోండి. లైక్ చాలా బాగుంది అంట. దాని బాయిలింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువ ఉంది అనేసి చెప్తుండే. నేను కూడా అది మార్చుకోవాలి, ఒకసారి అది చేంజ్ చేసుకోండి. సో మీకు మీ బ్రేక్స్ ఎలా పని చేస్తుంది, కరెక్ట్ గా ఉన్నాయా లేదని తెలియాలి అంటే ఫస్ట్ చేంజ్ ది బ్రేక్ ఆయిల్. టీవీఎస్ ది బ్రేక్ ఆయిల్ చేంజ్ చేశారు అంతా చెక్ చేయండి. ఓకే మీకు ఇప్పుడు సెట్ అయిపోయింది బ్రేక్స్, మంచిదే. లేదు అంటే నెక్స్ట్ థింగ్ గో విత్ సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ బ్రెంబో వాళ్ళది. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ దెన్ ఆయిల్ ఇంకా సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ రెండు సార్టెడ్ ఉంటే దాని అర్థం బ్రేక్ లైన్స్ అయినా అవ్వాలి, లేదంటే మాస్టర్ సిలిండర్ ఇష్యూ అయినా అయి ఉండాలి. సో మీరు అది ఒకసారి మీ మెకానిక్ లేదా షోరూమ్ లోనే చెక్ చేయించుకోవచ్చు. అండ్ దెన్ బ్రేక్స్ ఆర్ ఆల్సో డన్. చలో బ్రేక్స్ అయిపోయింది, టైర్స్ అయిపోయింది. వాట్స్ ది నెక్స్ట్ మెయిన్ థింగ్? ట్రస్ట్ మీ, నేను ఇది ఇంత ఇంపార్టెంట్ అనుకోలేదు, దీనివల్ల ఇంత చేంజెస్ వస్తాయని కూడా అనుకోలేదు, విచ్ ఈస్ సస్పెన్షన్. నా పాత బైక్స్ దేనికి ఇట్లా అడ్జస్టబుల్ సస్పెన్షన్ లేదు. అండ్ ఈ బైక్ వచ్చి ప్రీలోడ్ ఉంది. అండ్ ఐ కెన్ సీ జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్. ఆల్రెడీ ప్రీలోడ్, ఓన్లీ ప్రీలోడ్ తోటే. అండ్ ఇమాజిన్ కంప్రెషన్ ఉంది, రీబౌండ్ ఉంది, ఇవన్నీ యాడ్ చేశాక మాత్రం ఇంకా అలగ్ లెవెల్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను సస్పెన్షన్ సిటీకి కావాల్సిన ట్యూన్ చేశాను. ఎప్పుడైతే నాకు స్టాక్ వచ్చిందో బండి, టూ స్టిఫ్ సస్పెన్షన్, టూ స్టిఫ్ ఎట్లా అంటే నన్ను చిన్న బంప్స్ లో కూడా విసిరేసేది అనమాట. బికాస్ ఐ హ్యావ్ ఎన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. సాఫ్ట్ చేసుకున్నా ప్రీలోడ్ ని. సాఫ్ట్ చేసుకున్నప్పటి నుంచి అబ్బాబ్బాబ్బా లిటరల్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రతి గుంటలో చాలా వరకు గ్లైడ్ అయిపోతూ వెళ్ళిపోతారు అనమాట. మీరు నాది ఒక నైట్రేట్ బ్లాగ్ యూసెస్ ఉంటాయి, కింద డిస్క్రిప్షన్ లో పెడతా. దాంట్లో నా రిమ్ బెండ్ అయింది. అప్పుడు నా సస్పెన్షన్స్ సాఫ్ట్ ఉండే కాబట్టి చాలా తక్కువ బెండ్ అయింది రిమ్. ఇన్ కేస్ ఇమాజిన్ నా సస్పెన్షన్ కనుక హార్డ్ ఉండుంటే మొత్తం ఇంపాక్ట్ నా రిమ్స్ తీసుకునేది అండ్ రిమ్ ఇరిగిపోయేది. అండ్ రిమ్ వుడ్ కాస్ట్ మీ అరౌండ్ 11,000 to 13,000 ఒక్క సైడ్. రేర్ రిమ్ ఒకటే అంత ఎక్స్పెన్సివ్. ఇమాజిన్ చినిగిపోయేది. బికాస్ మై సస్పెన్షన్ వేర్ ఆన్ సాఫ్టర్ సైడ్, అది డాంపెనింగ్ తీసేసుకునేసరికి నాకు రిమ్ కొంచెం తక్కువ బెండ్ అయింది అనమాట. సో ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద టెరైన్. ఆఫ్ రోడ్ వెళ్ళారా, యుల్ నీడ్ మీకు కంప్రెషన్ ఎంత ఉంటుందో రీబౌండ్ కూడా అంతే ఫాస్ట్ అవ్వాలి ఆఫ్ రోడ్ లో. ఎందుకంటే నెక్స్ట్ జంప్ కి కూడా బైక్ రెడీ అవ్వాలి కాబట్టి మీకు ఆ బౌన్సీ ఉన్న ప్రాబ్లం లేదు. బట్ అదే రీబౌండ్ తొందరగా రావాలి అనేసి మీరు ట్రాక్ లో పెట్టుకున్నారంటే మీకు వెంటనే అది రీబౌండ్ ఇస్తే మీరు ట్రాక్ లో ఎగిరి అటు నుంచి అటు పడతారు టార్మాక్ లో. సో టార్మాక్ లో మోర్ లైక్ కొద్దిగా సాఫ్ట్ ఉండాలి, నాట్ టూ మచ్ ఆల్సో. కొద్దిగా సాఫ్ట్ కంప్రెస్ అయ్యి దాని తర్వాత రీబౌండ్ కూడా కొంచెం స్లో అయ్యేటట్టు ఉంటే యుల్ హ్యావ్ మోర్ గ్రిప్, యుల్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఆన్ యువర్ బైక్. అదే మన రోడ్కి వచ్చేసరికి ఇట్స్ బెటర్ టు గో ఫర్ మీడియం, ఎస్పెషల్ ఇండియన్ రోడ్స్ లో. బికాస్ మనకి ర్యాండమ్ పోర్టల్స్ ఉంటాయి. మరీ సాఫ్ట్ పెట్టారంటే సస్పెన్షన్ టోటల్ గా లోపలికి వెళ్ళిందంటే కూడా మీకు ఇష్యూ రావచ్చు, సీల్ విరిగిపోవడం సంథింగ్. సో ఇట్స్ బెటర్ టు కీప్ ఇట్ మీడియం. కొద్దిగా చిన్న బంప్స్ తీసుకునేటట్టు మీరు కూడా. అండ్ ఆహా జస్ట్ మిస్ బ్రో. సో అదే ఎగ్జాంపుల్. ఇవన్నీ అవ్వకూడదని నేను ఇవన్నీ కూడా చెప్తున్నా. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గైస్ అప్గ్రేడ్ యువర్ సస్పెన్షన్స్ కూడా. అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా బైక్స్కి ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఫ్యూచర్లో కూడా చాలా వరకు అన్ని బైక్స్కి వచ్చేస్తాయి అనుకుంటున్నా అడ్జస్టబుల్ సస్పెన్షన్. అండ్ నా బండికి ఉత్త ప్రీలోడ్ ఉంది. ఐ విష్ దీనికి కూడా కంప్రెషన్ అండ్ రీబౌండ్ ఉంటే బాగుండు. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ కంప్రెషన్ అండ్ రీబౌండ్. సో ప్రీలోడ్ వచ్చేసి బేసిక్గా మన స్ప్రింగ్స్ని టైట్ ఆర్ లూజ్ చేస్తుంది. డిపెండింగ్ ఆన్ దాట్ మనకి సాఫ్ట్ ఆర్ హార్డ్ అవుతుంది అనమాట. సో అంతే, సాఫ్ట్ ఆర్ హార్డ్ దానికి మించి ప్రీలోడ్ ఏం చేయదు. ఎంత తొందరగా రీబౌండ్ అవ్వాలి, కంప్రెషన్ అవ్వాలి, ప్రీలోడ్ చూసుకోదు. అది దేర్ కమ్స్ ది కంప్రెషన్. కంప్రెషన్ అంటే మనం బండి ఎప్పుడైతే కిందకి ఇప్పుడు గుంట వచ్చింది, సస్పెన్షన్ ఇలా లోపలికి వెళ్తుంది కదా, అది కంప్రెషన్. సో అది మనం ఎంత కంప్రెస్ అవ్వాలి, ఎంత ఫాస్ట్ కంప్రెస్ అవ్వాలని కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రీబౌండ్. ఎప్పుడైతే సస్పెన్షన్ లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తుందో దట్ ఈస్ రీబౌండ్. ఎంత తొందరగా సస్పెన్షన్ మళ్ళీ బైక్ ని పైకి లేపుతుందో అనేసి. సో అది కూడా మీరు ఎంత ఫాస్ట్ గా రావచ్చు, ఎంత స్లోగా రావచ్చు అనేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ యువర్ రైడింగ్ స్కిల్స్ అండ్ యువర్ వెయిట్. మీ వెయిట్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎంత వెయిట్ పెట్టారు బైక్ పైన దాన్ని బట్టే మీరు దాన్ని ట్యూన్ చేసుకోగలుగుతారు. అండ్ అదంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే మీరు రేర్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ ట్యూన్ చేసుకొని పోయి కొద్దిగా ఒక 1-2 days అయినా దాన్ని రైడ్ చేసి దాని తర్వాత మళ్ళీ సెట్ చేసుకోవాలి. లైక్ మీకు ఒక స్వీట్ స్పాట్, మీకు ఏదైతే అరే ఈ సస్పెన్షన్ నాకు ఇప్పుడు మస్తు ఉందిరా కరెక్ట్ గా సెట్ అయింది అనుకుంటారో ఆ స్వీట్ స్పాట్ కోసం మీకు కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ ఇట్స్ డన్, మీరు మార్కింగ్ కానీ ఏమైనా చేసి పెట్టుకున్నారంటే ఇట్స్ వే ఈజీ. లైక్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు
ఆఫ్ రోడ్కి ఇలా కావాలి, టార్మాక్ రేసింగ్కి ఇలా కావాలి, సిటీకి ఇలా కావాలంటే వెంటనే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా సూపర్ బైక్స్కి ఇలా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం లేదు, జస్ట్ పైన డిస్ప్లేలో నెంబర్స్ కొడితే ఆటోమేటిక్గా సస్పెన్షన్ అడ్జస్ట్ అయిపోతుంది. మీరు అది సేవ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు అది సేవ్ చేసుకున్నారు, వన్స్ యూ సేవ్ ఇట్, లైక్ మీరు హ్యాపీగా కూర్చొనేసి బటన్ నొక్కితే మీ సస్పెన్షన్ మీకు అడ్జస్ట్ అయిపోతుంది, విచ్ ఇస్ గ్రేట్. బట్ యా మన బైక్స్కి అవన్నీ ఉండదు. సో వీ హ్యావ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. సో సస్పెన్షన్ అప్గ్రేడ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంకొకటి చెప్తా, సస్పెన్షన్ తీసి నా సస్పెన్షన్ సాఫ్ట్ ఉండడం వల్ల పంప్స్ వచ్చినప్పుడు నా టైర్ స్టిల్ రోడ్కే కాంటాక్ట్ అయ్యి ఉండే ఒకసారి. కేపీహెచ్పి బ్రిడ్జ్ మీ అందరికీ తెలుసు ఎంత బంపీ ఉంటుందో అనేసి. సో సడన్గా కూడా కార్ రోడ్ బ్రేక్ వేస్తాడు. ఆబ్వియస్లీ కార్ హెవీ ఉంటుంది కాబట్టి టైర్స్ రోడ్ మీద అతుక్కొని ఉంటే వాడు సడన్గా బ్రేక్ వేయగానే సడన్గా ఆగింది. బికాస్ మై సస్పెన్షన్ వాజ్ సాఫ్టర్. సో ఇట్లా టైం తీసుకుంటుంది కాబట్టి టైర్ రోడ్కి అటాచ్డ్ ఉండే. లేదు అంటే బంప్ తీసుకొని ఉంటే ఇట్లా ఎగిరేది కదా బండి, అప్పుడు బ్రేక్ వేసినా బండి ఎగిరేది అండ్ ఏబిఎస్ కూడా వదిలేసేది. బికాజ్ ఏబిఎస్ వీల్ని లాక్ చేయనియదు కాబట్టి. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉండడం వల్ల నేను బ్రేక్ వేయంగానే వెంటనే ఆగిపోయాను. నేను కూడా ఆ కార్ వెనకాలే ఆల్మోస్ట్ ఇలా పడకుండా సేవ్ అయ్యాను అనమాట బేసిక్గా. సో సస్పెన్షన్ డస్ మ్యాటర్ అలాట్. సో 3 పాయింట్స్ అయిపోయింది, 3 మెయిన్ పాయింట్స్: బ్రేక్స్, టైర్స్ అండ్ సస్పెన్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా యువర్ విష్, డిపెండ్స్ ఆన్ యువర్ బైక్ అనమాట. సీట్. ఇప్పుడు సీట్ మీరు ట్రావెలింగ్ చేస్తున్నారంటే గో ఫర్ ఏ జెల్ సీట్ ఆర్ ఎయిర్ ఫిల్డ్ సీట్. మీకు దొరికేస్తే ఒక 2000 సంథింగ్లో మీరు అవి తీసుకున్నారంటే యుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. మీరు రైడ్లో మీరు ఎప్పుడైనా బైక్ రైడ్ చేస్తున్నారు అంటే మీరు ఎంత తక్కువ అలసిపోతే మీకు అంత మంచిది. మీరు మరీ ఎక్కువ కూడా అలసిపోకూడదు. సో మీరు ఎంత తక్కువ అలసిపోతే మీకు అంత మంచిది. మీరు అలా అని చెప్పి మరీ ఎక్కువ అలసిపోయినా కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో బెటర్ టు గో ఫర్ అన్ ఎయిర్ ఫిల్డ్ సీట్ ఆర్ ఎల్స్ లైక్ జెల్ సీట్ లా సంథింగ్ తీసుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్ మెషిన్ మ్యాన్ డెటోనా. ట్రావెల్ చేసేటప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సీట్స్ కూడా కొంచెం డాంపింగ్ తీసుకుంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా గుంట ఏమైనా వచ్చినా కూడా మీకు వెనకాల బ్యాక్ పెయిన్ రాకుండా లేదా స్పైన్కి వెళ్ళకుండా అది కొంచెం ఆపుతుంది. సో విచ్ ఇస్ గుడ్. అండ్ దెన్ సీట్ కూడా అయిపోయింది. సీట్ ఇంకా డిపెండ్స్. ఇఫ్ యూ ఆర్ రైడింగ్ ఏ సూపర్ స్పోర్ట్, ఐ డోంట్ థింక్ సో మెనీ సూపర్ స్పోర్ట్ పీపుల్ చూస్ జెల్ సీట్స్ ఆర్ సంథింగ్. ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్టిఫ్ సీట్సే ఉండాలి బండి పైన ఇంటాక్ట్ ఉండడానికి. మీరు ఎంత సాఫ్ట్ సీట్ తీసుకుంటే మీకు స్పోర్ట్స్లో అంత ప్రాబ్లం అవుతుంది. బట్ అడ్వెంచర్ అండ్ వాళ్ళకి ఆ ఇష్యూ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? అండ్ ది మెయిన్ థింగ్ లైట్స్. నేను ఒక సీన్ చెప్తాను. నిన్న రాత్రి అయినా ఈ ఫుటేజ్ చూసేయండి. నేను కార్లో వస్తున్నప్పుడు రోడ్ పైన ఆయిల్ స్పిల్ అయి ఉండే అనమాట. అండ్ కార్ టోటల్ ట్విస్ట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో కార్ ఇలా తిరిగిపోయింది కదా. లక్కీలీ రేసింగ్లో ప్యానిక్ అవ్వడం అలవాటు అయిపోయేసరికి అంత ప్యానిక్ అవ్వలేదు అండ్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకున్నా. కార్ స్టేబుల్ అయిపోయింది, ఆల్ సేఫ్, ఎవరిని గుద్దలే, కారు ఎక్కడ గుద్దుకోలే అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో ఆ కార్కి ఎల్ఈడి లైట్స్ లైక్ ప్రాపర్ లైట్స్ ఉన్నాయి. ఐ కెన్ లైక్ రోడ్ కూడా చాలా విజిబుల్గా ఉంటుంది. అలాంటి లైట్స్ కూడా నాకు కనపడలేదు ఆయిల్ అంటే. జస్ట్ ఇమాజిన్ బైక్స్ లైట్స్ ఎంత తక్కువ ఉంటాయి అండ్ దానిలో ఆయిల్ కాదు కదా, గుంట కూడా కనపడదు. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ అప్గ్రేడ్ యువర్ లైట్స్. మీకు రోడ్ పైన ఎంత ఎక్కువ విజిబిలిటీ ఉంటే అంత మంచిది. అండ్ ఎస్పెషల్లీ మన వాళ్ళు అయితే ఆపోజిట్ రోడ్స్లో వచ్చేటోళ్ళు ఫుల్ హై బీమ్ వేసుకొని వస్తారు. బైకర్స్కి బై మిస్టేక్ కూడా ఏం కనపడదు, అంత వేస్తారు అనమాట మన వాళ్ళు. సో ఆ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో మీరు మంచి లైట్స్ అప్గ్రేడ్ చేసుకోండి మీ బైక్స్కి. మీరు రోడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎప్పుడు ఏ పాటోలు వస్తుందో తెలియదు. మీరు కనుక ఒక పాటోల్లో పడి ఎగిరారు, మీ వెనకాల బస్సు కారు ఉందంటే మీరు వెరీ డేంజరస్. లైక్ there are chances of dying కూడా. సో చూసుకొని అప్గ్రేడ్ యువర్ లైట్స్. సో దీస్ ఆర్ ది 5 అప్గ్రేడ్స్ ఐ వుడ్ రికమెండ్. అలా అని చెప్పేసి లైట్స్ వేయించుకొని రోడ్ పైన మీరు కూడా ఫుల్ హై బీమ్ వేసేలాకండి. ఇన్ కేస్ ఏదైనా కార్ రోడ్ హై బీమ్ వేసుకొస్తున్నాడు అన్నెసెసరీ రోడ్లో అంటే అప్పుడు మీరు కూడా మీ లైట్స్ వేసి వాళ్ళని డిస్టర్బ్ చేయండి, అంతేగాని డోంట్ ఆల్వేస్ టర్న్ ఇట్ ఆన్. దీస్ ఆర్ ది 5 మెయిన్ అప్గ్రేడ్స్ విచ్ విల్ మేక్ యువర్ రైడ్ ఈవెన్ మోర్ బెటర్. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఇవన్నీ ఈ 5 మీరు ఫోకస్ చేశారంటే యూ విల్ థ్యాంక్ మీ ఇన్ కామెంట్స్. అన్న అసలు మస్తు సెట్ అయిందన్న బండి, ఇప్పుడు చాలా బాగుందన్న బండి అని చెప్పేసి. సో ఇన్ కేస్ ఏదైనా పాయింట్స్ కనుక నేను మిస్ అయిపోయాను అంటే లైక్ ఏదైనా అప్గ్రేడ్ విచ్ విల్ హెల్ప్ ఐ మిస్డ్ అవుట్ అంటే కింద కామెంట్ డౌన్ చేయండి. మీకు ఏ అప్గ్రేడ్ చేస్తే బండి కూడా ఇంకా బెటర్ అవుతుంది అనిపిస్తుందో. సో దట్ ఈవెన్ ఐ విల్ ఆల్సో లర్న్. నేను కూడా చాలా నేర్చుకునేది ఉంది అండ్ నాకెంత తెలుసో దాంట్లోనే నేను కూడా మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.